నమస్తే అండి, వెల్కమ్ టు అన్నా కుసుమ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేయబోయే రెసిపీ అండి రాగిపిండి బూరెలు చూపించబోతున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి, ఎటువంటి పాకం లేకుండా చేయొచ్చండి. వంట రాని వాళ్ళు కూడా ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు కూడా ఈ టిప్స్ ఈ కొలతలతో చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయండి. కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా హెల్దీ రెసిపీ అండి. ఈ రాగిపిండి బూరెల్ని ఎలా చేయాలో ఏమేమి కావాలో చూడండి. ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎముకల్లో బలం తక్కువగా ఉన్నవారు రోజుకొకటి తిన్నారంటే రికవర్ అవుతారండి. ఇది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు నచ్చుతారండి. ముందుగా రాగిపిండి 2 కప్పులు తీసుకున్నానండి. బెల్లం 3/4 కప్పు తీసుకున్నానండి. 2 కప్పుల రాగిపిండికి 3/4 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. 1 కప్పు నీళ్లు పోసేసి పాకం లేకుండా కరిగిస్తే చాలండి. బెల్లం ఎక్కువ తినేవాళ్ళు 1కి 1 వేసుకోవచ్చండి. చూడండి, ఇలా కరిగితే చాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని దానిలో 2 కప్పుల రాగిపిండి తీసేసుకొని గోధుమ పిండి అండి ఒక 3 స్పూన్స్ తీసుకున్నానండి బైండింగ్ కోసం. దీనిలోనే ఎండు కొబ్బరి తురుమండి ఒక 5-6 స్పూన్స్ తీసుకున్నాను. ఇలాచి 3 దంచి వేసుకున్నానండి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. 2 స్పూన్స్ తెల్ల నువ్వులు వేసుకున్నానండి. చూడండి ఎలా మిక్స్ చేసుకుంటున్నానో. ఇది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు తినొచ్చండి. మీ పిల్లలు స్నాక్స్ బాక్స్లోకి, ఈవినింగ్ టీ స్నాక్స్లోకి కూడా తినేయచ్చండి. చూడండి, ఇప్పుడు బెల్లం వాటర్ అనేది ఫిల్టర్ చేస్తున్నానండి. దీనివల్ల ఏంటంటే డస్ట్ అంతా రిమూవ్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసేసి మొదటగా స్పూన్తో మిక్స్ చేసుకోండి, కాలుతుంది కాబట్టి. స్పూన్స్తో మిక్స్ చేసుకున్న తర్వాత పిండి అంతా కూడా ఇలాగ చేతితో కలుపుకోండి, ఒక ముద్దలాగా అయ్యేటట్లు. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నానో. మీకు కనుక వాటర్ సరిపోతే గట్టిగా ఉందంటే మామూలు వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. పిండి అనేది మెత్తగా ఉండాలి, గట్టిగా ఉందంటే పొంగవండి. చూడండి, ఒక 5-6 స్పూన్స్ వేసుకున్నానండి. మళ్ళీ పిండి అంతా మిక్స్ చేసుకోవాలండి. పిండిని కలిపేటప్పుడు మెత్తగా ఉండాలండి, ఎటువంటి క్రాక్స్ రావండి. చుట్టుపక్కల పగుళ్ళు వస్తే ఇంకొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. చూడండి, తడి చేసేసుకొని పిండి ముద్దలు చేసేసుకోవాలండి. మీకు కావాల్సినంత సైజులో ఒక పాలిథిన్ కవర్ తీసేసుకొని, పాల కవర్స్ కానీ ఆయిల్ కవర్స్ కానీ తీసేసుకొని వాటర్తోనే ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలండి. చూడండి ఎలా స్ప్రెడ్ చేస్తున్నానో. మీకు ఆయిల్తో కూడా అక్కర్లేదండి, ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి. నూనె కాగిన తర్వాత బాగా కాగిన తర్వాతనే వేయాలండి, అప్పుడే పొంగుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒకవైపు పొంగి రెండో వైపుకి తిప్పుకోవాలండి. ఆ బూర అనేది పైకి వచ్చిన తర్వాతనే రెండో వైపుకి తిప్పుకోవాలండి. ఒకటి తీసిన తర్వాత మరొకటి వేసుకోవాలండి. అప్పుడే ఒకదానికి ఒకటి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి. చూడండి ఎంత చక్కగా పొంగిందో. ఇలా వేసినవి అన్నీ కూడా చల్లారిన తర్వాత ఎయిర్ కంటైనర్లో ఉంచామంటే వారం రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయండి. మీ పిల్లలు కనుక రోజుకొకటి తిన్నారంటే ఎముకల బలం తక్కువ ఉన్నవారు వెంటనే రికవర్ అవుతారండి. చూడండి ఎంత బాగా పొంగినాయో. ప్రతి ఒక్కటి కూడా చక్కగా పొంగింది. చల్లారిన తర్వాత ఎయిర్ కంటైనర్లో ఉంచుకోండి. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి. చూడండి బూరె ఎంత చక్కగా పొంగిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.